గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ది డాక్టర్. పిల్లలకు తల్లిపాల ద్వారా ఎలాంటి పోషకాలు అందుతాయి? ఈ కరోనా సమయంలో పిల్లలు ఎలాంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఎలాంటి లిక్విడ్స్ వాడాలి? నిండు గర్భిణీలు, అప్పుడే పుట్టిన పిల్లలు కోవిడ్ సమయంలో ఎలాంటి పోషకాలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ పెడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరోనా పాజిటివ్ కేసెస్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో చంటి పిల్లల తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలు టైంలో కూడా ఆల్వేస్ కొన్ని చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవి మోర్ ప్రామినెంట్ అయ్యాయి ఇప్పుడు. సంథింగ్ లైక్ హ్యాండ్ వాషింగ్ ఒకటి, అండ్ తల్లులకి జలుబు జ్వరం కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు ఏమనంటే బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా మేడం అని. కోవిడ్ టైంలోనే కాదు, మామూలు అప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసేయాలా, ఇలాంటి డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటివి ఏం అక్కర్లేదు. శుభ్రంగా చేతులు కడుక్కోవటం, హ్యాండ్ వాషింగ్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత కాదు, ముందు కూడా అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇఫెక్టివ్ లో కాస్ట్ ఇంటర్వెన్షన్. హెల్త్ మెయింటెనెన్స్కి అన్నిటికంటే లో కాస్ట్తో మన హెల్త్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి బ్రెస్ట్ ఫీడ్ చేయటం, అండ్ రెండోది చేతులు కడుక్కుంటూ ఉండటం. ఇది కోవిడ్ ఆర్ నో కోవిడ్, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయటం, అండ్ తల్లులు పిల్లలు ఇద్దరు, బోత్ ప్రెగ్నెంట్ విమెన్ కానీ లాక్టేటింగ్ మదర్స్ కానీ ఎవరైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో డోంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. సింపుల్ ఇన్స్ట్రక్షన్ అంతే. రైట్ నౌ కోవిడ్ ట్రాన్స్మిషన్ పీక్స్లో ఉంది. సో ఇది గమనించుకొని అవసరం లేని వాళ్ళు, అంటే ఎవరైతే వృత్తిరీత్యా కానీ లేకపోతే ఎమర్జెన్సీస్ మెడికల్ హెల్ప్ అవసరమై కానీ బయటికి వెళ్ళని అవసరం లేదో వాళ్ళందరూ సేఫ్గా ఇంట్లో ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో ఉన్నాము. ఇంట్లో ఉంటూ చేతులు 3 to 4 hours ఒకసారి కడుక్కుంటూ బ్రెస్ట్ ఫీడ్ కంటిన్యూ చేయొచ్చు. పిల్లలకి జ్వరాలు అలాంటివి ఏమైనా వస్తే సంశయించకుండా హాస్పిటల్కి వచ్చి మెడికల్ హెల్ప్ తీసుకోండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ టైంలో ఇది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీస్ ఎవరైతే ఉంటారో అలాంటి బేబీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా సింపుల్. ఫస్ట్ 6 months ఒక సేయింగ్ ఉంది, 6 నెలల వరకు అందురాలకు కూడా పెంచగలదు అనే ఒక సేయింగ్ ఉంది. రీజన్ ఏంటంటే బేబీస్ మంచంలో నుంచి బయటకు వెళ్ళరు కాబట్టి వాళ్ళ టేకింగ్ కేర్ ప్రాసెస్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్. బ్రెస్ట్ ఫీడ్ చేయటం, టీకాలు అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వెళ్ళి టీకాలు వేయించుకోవటం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రెండు కాకుండా ఇంకేంటి అంటే నేను చెప్పినట్టుగా మదర్కి ఏదైనా జలుబులు దగ్గులు వస్తే మాస్క్ కట్టుకోవటం బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడాను 2 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా మినిమం కమ్యూనిటీ ఎక్స్పోజర్ అంటాం. అంటే ఊరుకునే గుంపులుగా మనుషులు మీట్ అయ్యే దగ్గరికి తీసుకెళ్ళకపోవటం, ఫంక్షన్స్ కానీ వేరే ఏ రకమైన మీటింగ్స్ కానీ, అదర్ దాన్ మదర్ అండ్ ఫాదర్ అండ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు న్యూబార్న్ బేబీ కదా అని విజిట్ చేయటం, ఫంక్షన్స్ చేసుకోవటం ఇట్లాంటివి చేయకూడదు. ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవటం, వీలైతే స్నానం చేశాక మాత్రమే బేబీ దగ్గరికి రావటం, అండ్ డైరెక్ట్గా కిస్ చేయటం కానీ హగ్ చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వ్యాక్సిన్స్ ఎప్పుడైతే డ్యూ ఉంటాయో 1.5 months, 2.5 months, 3.5 months ఆ వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్, అవి చేయించుకోవాలి. పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసి కోవిడ్ మెజర్స్ తీసుకుంటున్న హాస్పిటల్స్ ఉంటాయి, అలాంటి హాస్పిటల్స్కి వెళ్ళి టీకాలు వేయించుకోవటం. సింపుల్ కేర్ ఫస్ట్ 6 months. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోవిడ్ ట్రీట్మెంట్ అనేది సాధ్యం అంటారా? చాలామంది కోవిడ్కి భయపడుతూ ఉంటారు. అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? భయపడాల్సిన అవసరం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాగ్రత్త పడాల్సిన అవసరం మోర్ దాన్ ఎవర్ ఉంది. ఎందుకంటే
జస్ట్ రీసెంట్ కపుల్ ఆఫ్ అవర్స్ అయిందేమో WHO ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ కూడా ఉందా అనే డౌట్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎయిర్బోర్న్ కూడానా కోవిడ్ అని చెప్పి డాక్టర్స్ చాలామంది రీసెర్చ్ సైంటిస్టులు WHOకి అపీల్ చేశారు, కన్సిడర్ చేయండి అని. ఇది ఎందుకనంటే అందరిని భయపడమని కాదు, మాస్క్ల ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు అని. ద మొమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ మాస్క్ ఇస్ కంపల్సరీ. ఇంట్లో ఉన్నా కూడా ఇఫ్ సపోజ్ సమ్వన్ ఈజ్ అన్వెల్, జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఉంటే వాళ్ళు మాస్క్ వేసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐసోలేట్ అవటం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఉంటూ ఉంటే పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఎవరన్నా 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళతో కలిసి ఉండే పరిస్థితి ఉంటే, ఇంకా వేరే ఏది దారి లేకపోతే కలిసి ఉండాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఆ 60 ఏళ్ళ వాళ్ళు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వకుండా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. నెక్స్ట్ ఇప్పటి నుంచి లాస్ట్ 15 days నుంచి రాబోయే 2-3 months వరకు కోవిడ్ ట్రాన్స్మిషన్ పీక్ రీచ్ అవుతుంది. కొన్ని స్టేట్స్లో పీక్ రీచ్ అయ్యి ఆల్రెడీ ఫాల్ స్టార్ట్ అయిందా అని ఒక గుడ్ న్యూస్ ఉంది. బట్ రైట్ నౌ అందరూ కూడా టిల్ ద గవర్నమెంట్ డిక్లేర్స్, టిల్ WHO డిక్లేర్స్ ఓకే కోవిడ్ ట్రాన్స్మిషన్ కొంచెం తగ్గింది అని అనేంత వరకు ఆందోళన చెందక్కర్లేదు. కానీ అనవసరంగా బయటకు వెళ్ళకూడదు. వెళ్ళిన ప్రతిసారి మ్యాండేటరీ మాస్క్ వేసుకోవాలి. మినిమం 6 feet ఆర్ ఈవెన్ మోర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఇద్దరు మాస్కులు వేసుకున్నా కూడాను. అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చేతులు ముఖం మీదకి వెళ్ళకూడదు. వెళ్లే ముందు ప్రతిసారి చేతులు కడుక్కోవాలి. ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ 20 to 30 seconds విత్ సోప్ అండ్ వాటర్. దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఈ 3 పాటిస్తూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. రాజమండ్రి నుండి దేవి గారు. దేవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి మీ సమస్య ఏంటో. యా చెప్పండి. మేడం, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మేడం అది అండాశయంలోనే కంతిలాగా వచ్చింది మేడం. హలో చెప్పండి. అదే ఇప్పుడు కంతి తొలగించడం అంటూ జరుగుతుందా మేడం? హలో, నేను యాక్చువల్గా పిల్లల డాక్టర్నమ్మా. మీరు అడుగుతున్నది గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ క్వశ్చన్. మీరు చెప్తున్న కణితి ఏమిటి అనేది ఫస్ట్ తెలవాలి. అది మీరు ఫైబ్రాయిడ్ అంటున్నారా? ప్రెగ్నెన్సీతో పాటు ఫైబ్రాయిడ్స్ ఉంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాటి సైజ్ బట్టి కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి బేబీ డెలివరీ అయ్యేంత వరకు వాటిని టచ్ చేయక్కర్లా. అలా కాదు, అది ఫైబ్రాయిడ్ కాదు, వేరే అనుమానాస్పద కణితి అని అంటే దాని ప్రకారంగా ఉంటుంది ట్రీట్మెంట్. సో అన్ని కణితులు ఒకే రకంగా ఉండవు. అది ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ చేస్తున్నారు, సో దాని గురించి ఏమని చెప్తారా? యా, కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అని అంటారు. దీని గురించి లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అసలు అని అంటే, నెంబర్ 1 ఈజ్ ఆల్రెడీ కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ యొక్క రక్తం నుంచి తీసుకునేది ప్లాస్మా. దాంట్లో యాంటీబాడీస్, వాళ్ళకి యాంటీబాడీ లెవెల్స్ ఉంటే సరిపడా ఆ యాంటీబాడీస్తో సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్ వస్తున్న వాళ్ళకి సివియరిటీ అవ్వబోతున్న తరుణంలో ఈ ప్లాస్మా ఇస్తే కొంత ఆ సివియరిటీ తగ్గిస్తోంది, మోర్టాలిటీ కూడా తగ్గిస్తోంది అని గమనించి కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేశారు. సో ఇది మనకి ఇప్పుడు ఈ తరుణంలో ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే, ఆల్రెడీ కోవిడ్ ట్రాన్స్మిషన్ ఉంది, బాగానే కోవిడ్ కేసెస్ ఉండి రికవర్ అయిన వాళ్ళ మోతాదు కూడా సబ్స్టాన్షియల్గా ఉంది. ఆల్రెడీ రికవర్ అయిన వాళ్ళు మాత్రమే ఇలాంటివి డొనేట్ చేయగలుగుతారు. వాటికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 3 to 4 weeks ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్, IgG యాంటీబాడీస్ ఉన్నాయా లేవా టెస్ట్ చేసుకుని వాళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళు డొనేట్ చేసిన ప్లాస్మా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ సాడ్లీ మేము చూస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఈ కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ కొంతమంది ఇన్ఫెక్షన్ గో త్రూ అవుతున్నప్పుడు, వాళ్ళ ఐసీయూలో ఉన్నప్పుడు లేకపోతే అడ్మిషన్ ఉన్నప్పుడు చాలా భయం పడతారు. దే గో త్రూ లాట్ ఆఫ్
ఇది ట్రామా. అలాంటి వాళ్ళు కూడా అదంతా మర్చిపోయి డొనేషన్ ఈజ్ సచ్ ఎ సింపుల్ థింగ్, కొంతమంది రిఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇలా కాకుండా ఎవరైనా కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి రికవర్ అయ్యి ఐజీజీ యాంటీబాడీస్ ఉన్నట్టుగా డిటెక్ట్ అయితే స్వచ్ఛందంగా మీరు డొనేషన్కి రెడీ అయితే యూ విల్ బి సేవింగ్ ఎ లైఫ్ జస్ట్ లైక్ బ్లడ్ డొనేషన్. దీని మూలన మీకు ఎటువంటి హాని ఉండదు. అన్నిటికీ వాళ్ళు పారామీటర్స్ ఉంటాయి, ఇలా 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 ఉంటేనే ప్లాస్మా తీసుకోవాలి అని, అవి చెక్ చేసి తీసుకుంటారు. సో కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ హూ రికవర్డ్ ఐ థింక్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్. ఓకే డాక్టర్ గారు. సో ప్లాస్మా థెరపీ ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ లో చేస్తున్నారు. అక్కడ కూడా మనకి ఫ్యూచర్ లో కావాల్సి వస్తే డొనేషన్, ప్లాస్మా డొనేషన్ లేకపోతే చేయటం కుదరదు. ఇది ల్యాబ్ లో తయారయ్యేది కాదు, మన హ్యూమన్ బాడీలో తయారవుతుంది ప్లాస్మా. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. గుంటూరు నుంచి దివ్య గారు. దివ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు అండి, మా పాప 10 months చెప్పండి. 10 months కి 7 kgs ఉంది. 10 month బేబీ ఏంటి? హలో హలో డాక్టర్ గారు. చెప్పండి దివ్య గారు. మా పాప 10 months చెప్పండి. 7 kgs ఉందండి. వ్యాక్సిన్ ఏమని వెళ్తే వెయిట్ తక్కువగా ఉంది, 9 kgs ఉంటే వేస్తామన్నారండి. ఓకే, వాళ్ళ పాపకి 10 months అంటండి, కాకపోతే 7 kgs ఉంది. సో 9 kgs ఉంటేనే వ్యాక్సిన్ వేస్తామని చెప్పేసి అన్నారంట. వ్యాక్సిన్స్ వెయిట్ రిలేటెడ్గా ఉండవు. ఫస్ట్ థింగ్, అది ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది. ప్రీ టర్మ్ బేబీస్ కొంతమందికి పుట్టిన వెంటనే ఇమ్మీడియట్గా ఇచ్చే వ్యాక్సిన్స్ కొంత పోస్ట్పోన్ చేస్తాం. వాళ్ళకి 37 weeks ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ అంటాం. అంటే వాళ్ళు నార్మల్గా కడుపులో ఉండాల్సిన టైం అంతా బయట పెరిగిన తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తాం. కానీ ఒకసారి ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత ప్రీ టర్మ్ బేబీస్కి కూడా నార్మల్ బేబీస్ లానే వ్యాక్సిన్ వేస్తాం. ఈ చైల్డ్కి వెయిట్ తక్కువ ఉంది, వ్యాక్సిన్స్ వేయను అని అనేది డాక్టర్స్ ఎవరు చెప్పరు. అట్లా వెయిట్ తక్కువ ఉండటానికి రీజన్ ఏమిటి అనేది ఇంపార్టెంట్. ప్రాబబ్లీ ఏదన్నా లో ఇమ్యూనిటీ ఉన్న పిల్లలకైతే కొన్ని లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వటం కుదరదు. అలాంటి ప్రక్రియ ఏదన్నా ఈ చైల్డ్లో ఉంటే అట్లాంటప్పుడు వ్యాక్సిన్ రిఫ్యూజ్ చేస్తారు. కొంతమంది హై రిస్క్ బేబీస్, ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉన్న బేబీస్, కొన్ని రకాల మందుల మీద ఉన్న వాళ్ళు, స్టెరాయిడ్స్ లాంటి, ఇలాంటి పిల్లలకి లైవ్ వ్యాక్సిన్స్ అంటాము. అట్లాంటి వ్యాక్సిన్స్ పోస్ట్ పోన్ చేస్తాం ఆ మందులు ఆపే వరకు, లేదా ఇమ్యూన్ స్టేటస్ బెటర్ అయ్యే వరకు. బట్ అదర్వైజ్ ఏ వ్యాక్సిన్ బరువు బేస్ మీద రిఫ్యూజ్ చేయటం అనేది ఉండదు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ చూసుకుని అత్యవసరంగా అవసరం లేని వ్యాక్సిన్స్ కొన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. అలాంటిది ఏదన్నా జరుగుండొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కరోనా పాజిటివ్ కేసెస్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలు ఇంత ఇలా వ్యాపించడానికి గల కారణాలు ఏంటంటారు? కారణాలు అంటే ఇట్స్ ఏ వైరస్. ఈ కోవిడ్ స్పెషాలిటీ ఏంటంటే మిగతా ఫ్లూ వైరస్ లాగా రెస్పిరేటరీ బాండ్ వైరస్ అంటాం. అంటే మనం మాట్లాడితే వచ్చే తుప్పర, లేదా దగ్గితేనో తుమ్మితేనో, ఏడుపుతో, లేదా ఏరోసాల్ జనరేటింగ్ ప్రొసీజర్స్, వీటన్నిటిలోనూ ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలానే వ్యాప్తి చెందుతుంది. సో దీనికి ఉన్న స్పెషాలిటీ, కోవిడ్ గురించి అసలు ఇంత గొడవ ఎందుకు అటెన్షన్ వస్తుంది, ఇట్లా అతలకుతలం ఎందుకు అయిపోతుంది వరల్డ్ అని అంటే 2 reasons. ఒకటి ఇన్ఫెక్టివిటీ, ఆరో రేషియో అని అంటాం, ఆరో నంబర్ అని అంటాం. అంటే ఈచ్ 1 person ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేయగలరు అనే కెపాసిటీ ఉంటుంది. అది more than 1 ఉంటే కంటేజియస్ అంటాం, అంటే తొందరగా వ్యాప్తి చెందొచ్చు అని. ఇప్పుడు ఈ పర్టికులర్ COVID-19 వైరస్కి 2 or 3 వరకు ఉంది కొన్ని సెట్టింగ్స్లో. సో చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుంది, ఆల్మోస్ట్ 10 times మోర్ కంటేజియస్ దాన్ నార్మల్ ఫ్లూ. అయితే అది వినగానే భయం పడక్కర్లేదు. మోర్టాలిటీ రేట్ అంత ఎక్కువ లేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా ఇంత ట్రాన్స్మిషన్, ఆల్మోస్ట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉన్న స్టేజ్లో కూడా హై రిస్క్ గ్రూప్స్ మాత్రం మోర్టాలిటీ ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళలో మోర్టాలిటీ ఎక్కువగా లేదు. చాలా దట్స్ ద సిల్వర్ లైనింగ్ టు ద క్లౌడ్. మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది అదే. పర్టికులర్లీ పీడియాట్రిషియన్గా నా దగ్గర అండర్ ఫాలోఅప్లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్
100% రికవర్ అవుతున్నారు. సో దీని గురించి భయం పడక్కర్లేదు, బట్ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఎందుకు ఉండాలి? మరి మోర్టాలిటీ ఎక్కువ లేకపోతే అంటే హై రిస్క్ గ్రూప్స్లో మోర్టాలిటీ ఉంది అండ్ సిగ్నిఫికెంట్గానే ఉంది. ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి ఎక్స్పోజ్ అయిన హై రిస్క్ పీపుల్ ఎవరు? గ్రేటర్ దాన్ 60 year olds. అండ్ పిల్లల్లో కూడా కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు, ఫర్ ఎనీ అదర్ రీజన్ ఇమ్యూనిటీ లోగా ఉన్న వాళ్ళు, ఇలాంటి పిల్లలు. అండ్ పెద్దవాళ్ళల్లో గ్రేటర్ దాన్ 60 year olds, డయాబెటిక్స్, తర్వాత రీనల్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేదా ఇతరత్ర వేరే రీజన్స్కి లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది కదా. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు దే విల్ బి అట్ రిస్క్. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి వెస్ట్ గోదావరి నుంచి గీతారాణి గారు. గీతారాణి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే మేడం. హలో చెప్పండి. హలో గీతారాణి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. నమస్తే మేడం, నాకు 11 months బేబీ ఉందండి. ఓకే. ఆమెకి ఇలాంటి డిసీజ్ నుంచి రాకుండా ఏమి డైట్ అవి ఎలా తీసుకోవాలో కొంచెం చెప్తారనండి. ఓకే, డైట్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఈ కోవిడ్ టైంలో పర్టికులర్లీ ఒక రకంగా చెప్పాలంటే ఐ థింక్ కోవిడ్ ఈ రకంగా హెల్త్ అవేర్నెస్ పెంచింది. ఏం చేయాలి మనం కాపాడుకోవటానికి అని. మామూలుగా చెప్తే అంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకొని పేషెంట్స్ కూడా ఇప్పుడు చాలా డయట్ కాన్షియస్ అండ్ ఇమ్యూనిటీ కాన్షియస్ అయ్యారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో డయట్లో సమతుల ఆహారం, ఇండియన్ డయట్స్లో యూజువల్గా ఉండే డిఫెక్ట్స్ ఏంటంటే ప్రోటీన్ తక్కువగా తింటూ ఉంటారు, కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటూ ఉంటారు. ప్రోటీన్ అంటే మాంసకృతులు, కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు. సో ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయంటే మామూలు వెజిటేరియన్ డయట్లో పప్పులు, అన్ని రకాల పప్పులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇట్లాంటి అన్ని పప్పులు, సోయాబీన్స్, బీన్స్, తర్వాత చోలే, రాజ్మా, ఇలాంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్స్లో నుంచే మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్రోటీన్స్ సరిపడా తీసుకుంటూ ఉండాలి. అండ్ వీటితో పాటు ఈ పర్టికులర్ సీజన్లో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే పుల్లగా ఉండేవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, నిమ్మకాయల దగ్గర నుంచి ఉసిరికాయల దగ్గర నుంచి పుల్లగా ఉండే ఫ్రూట్స్ అన్నిట్లోనూ వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, కమల, బత్తాయి, ఇట్లాంటివన్నీ. అండ్ ఇది కాకుండా హీమోగ్లోబిన్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. హీమోగ్లోబిన్ ఎక్కువగా ఆకుకూరలు తినే వాళ్ళలో, తర్వాత ఖర్జూర, నాన్ వెజ్ తినే వాళ్ళలో, మీట్ తినే వాళ్ళలో వీళ్ళలో హీమోగ్లోబిన్ బాగుంటుంది. అలా అని వెజిటేరియన్స్ బెంగపడక్కర్లేదు. ఆకుకూరలు ఎక్కువగా తింటూ పప్పు కూడా సరిపడా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి హీమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్. ఎక్కువగా నెగ్లెక్ట్ అయ్యి తెలియక చాలామంది ఆకుకూరలు ఎక్కువ తినరు. అది చీపెస్ట్ వెరీ గుడ్ ఫుడ్. ఇది కాకుండా నట్స్ అండ్ సీడ్స్ అంటాం, అంటే రోజు 2-3 ఈచ్ వన్, పిస్తా పప్పు, బాదం పప్పు, ఇట్లాంటి పప్పులు, వాల్నట్స్, ఇట్లాంటివన్నీ డైలీ ఒక గుప్పెడు తీసుకుంటే మంచిది. వీటిలో జింక్, అలానే మిగతా అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ డైలీ ఒక సీజనల్ ఫ్రూట్ తినాలి. వైటమిన్ ఏ అండ్ వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇమ్యూనిటీకి. వైటమిన్ ఏ ఆరెంజ్గా, ఎల్లోగా, గ్రీన్గా ఉన్న వెజిటబుల్స్, పపాయ, క్యారెట్, పాలు, డైలీ ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు, ఇలా తీసుకునే వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీస్ యూజువల్గా రావు. అండ్ ఇమ్యూనిటీ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి శ్రీకాకుళం నుంచి భారతీయ గారు. భారతీయ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో చెప్పండి భారతీయ. చెప్పండి మేడం. నమస్తే మేడం. చెప్పండి. హలో చెప్పండి, ప్లీజ్ ఆస్క్ ఏ క్వశ్చన్. అబ్బాయి పుట్టి, బేబీ పుట్టి 45 days అవుతుందండి మాకు. 45 days అవుతుంది. చెప్పండమ్మా. ఇవ్వాలని చెప్పారు. ఇవ్వాలి. ఫస్ట్ వ్యాక్సిన్ 45 days కి ఇస్తారు. సో గవర్నమెంట్ వ్యాక్సిన్, ప్రైవేట్ వ్యాక్సిన్ ఒకే డేలో ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. మీరు అడిగే క్వశ్చన్ ఏంటో నాకు అర్థమైంది, మీరు చెప్పలేకపోయినా. గవర్నమెంట్లో పెంటావాలెంట్ వ్యాక్సిన్స్ అని ఇస్తారు, అంటే డిపిటి, బ్రెయిన్ ఫీవర్, హిబ్ అండ్ హెపటైటిస్ బి, ఇవన్నీ గవర్నమెంట్లో తీసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఇది కాకుండా ఆప్షనల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి.
న్యూమోనియా వ్యాక్సిన్ ఒకటి, డయేరియా వ్యాక్సిన్ ఒకటి. డయేరియా వ్యాక్సిన్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ సెటప్స్లో ఇస్తున్నారు. న్యూమోనియా వ్యాక్సిన్ ఒకటి గవర్నమెంట్ సెటప్స్లో లేవు. ఇది ఆప్షనల్ వ్యాక్సిన్, కానీ తీసుకోగలిగిన వాళ్ళు తీసుకుంటే మంచిది. ఈ న్యూమోనియా వ్యాక్సిన్, ఆ పెంటావలెంట్ గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ సేమ్ డే తీసుకోవాలి. సేమ్ డే తీసుకోకపోతే రెండింటి మధ్యలో 1 month గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్స్ బెటర్ అదే రోజు వ్యాక్సిన్స్ తీసుకోవటం. ఇలా ఎందుకు అనంటే వ్యాక్సిన్స్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో సేమ్ డే తీసుకునే వ్యాక్సిన్స్. ఏ 2 వ్యాక్సిన్స్ అయినా రెండిటికి ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎయిదర్ సేమ్ డే తీసుకోవాలి లేదా 4 weeks గ్యాప్ ఇవ్వాలి. ఆ ముందు తీసుకున్న వ్యాక్సిన్ ఇమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత రెండో వ్యాక్సిన్. సో ఈ 2 వ్యాక్సిన్స్ మాత్రం సేమ్ డే తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చిన్న పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జ్వరం అనగానే ఈ టైంలో కోవిడ్ వెళ్ళిపోయి పీక్ తగ్గే వరకు ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ యు సీ ద డాక్టర్. ఎందుకంటే ఆ జ్వరం కోవిడా కాదా అనేది మీ అంతటి మీకు తెలుసుకోవడం కష్టం అండ్ నెగ్లెక్ట్ చేయటం మూలన ప్రాబ్లమ్స్ రావచ్చు. కోవిడ్ అనే కాదు, ఇప్పుడు మాన్సూన్ రాగానే డెంగీ జ్వరం అవ్వచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో ఉండకూడదు. యూజువల్లీ less than 5 yearsకి జ్వరం వచ్చిన 24 to 48 hours లోపు డాక్టర్ విజిట్ చేసుకోమంటాం. ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా ఏదో ఒక ద్రవ పదార్థం ఇవ్వటం. ఎక్కువగా పేరెంట్స్ ఏంటంటే ఫుడ్ తినట్లేదు అని అంటూ ఉంటారు. జ్వరం వచ్చినప్పుడు ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. మనకి అంత యూజ్ చేసుకోవాల్సినంత ఎనర్జీ, మనం ఎనర్జెటిక్గా బయటికి వెళ్ళాం. పిల్లలు కూడా అంతేను, యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసుకుంటారు. కానీ హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే, అంటే ద్రవ పదార్థాలు సరిగ్గా ఇవ్వకపోతే జ్వరం తీవ్రత పెరుగుతుంది. డీహైడ్రేషన్ మూలన ఒక్కొక్కసారి రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది, కిడ్నీస్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్లూయిడ్స్ ఇవ్వటం. చెంచాతోటైనా కూడా మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి, వీరలక్ష్మి గారు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వీరలక్ష్మి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మా బాబుకి 2 years మేడం. చెప్పండి అమ్మా. 2 years అయితే చెప్పండి వీరలక్ష్మి గారు. మా బాబుకి 2 years మేడం. ఓకే, కొంచెం నిమ్ముందని చెప్పారండి ఆ బాబుకి. నిమ్ముందని చెప్పారు మేడం. ఎన్ని మందులు వాడినా తగ్గుతారు. బాబుకి నిమ్ముందని చెప్పారు మేడం. ఎన్ని మందులు వాడినా తగ్గుతలేదండి. సో ఎన్ని మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా తగ్గడం లేదండి. ఆయాసం ఎక్కువ పడిపోతే డొక్కలు ఎగరేసేస్తున్నాడండి. అది ఎమర్జెన్సీ అమ్మా, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. డొక్కలు ఎగరేయటం, న్యూమోనియా అనేది ఇంట్లో కూర్చుని ఉండే పరిస్థితి కాదు. సో 2 విషయాలు. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా దిస్ మైట్ బి ఏ సైన్ ఆఫ్ అలర్జీ. అలాంటి వాళ్ళకి నెబులైజేషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి చాలా కామన్గా చూసేది, ఈ అలర్జీస్ కంటే కూడా మోర్ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బ్రాంకిలైటిస్ అని రావచ్చు. మూడోది, ఇది అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ ఏదైనా ఉండుండొచ్చు. 2 నెలలే అంటున్నారు కాబట్టి. సో ఇవి ఏవైనా కూడా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి. 6 నెలల లోపు పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది ఎమర్జెన్సీనే. చిన్న ఫీవర్ వచ్చినా కూడా, దగ్గుతున్నా కూడా, డొక్కలు ఎక్కరేస్తుంటే ఇంకా మోర్ ఇంపార్టెంట్లీ లూజ్ మోషన్స్ అవుతుంటే కూడా, ఇది ఓల్డర్ చిల్డ్రన్ లాగా లేకపోతే అడల్ట్స్ లాగా ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు అని విస్మరించి ఇంట్లో కూర్చోవద్దు. ప్లీజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. వీళ్ళు కావాలి అన్నారా? ఏ ఏరియా అన్నారు? ఇది ఆంధ్రప్రదేశ్ అయితే ఐ థింక్ ఇప్పుడు అంబులెన్సెస్ అవి వచ్చినాయి కదా, నియోనటల్ అంబులెన్సెస్. ఐ థింక్ దే షుడ్ కాల్ అండ్ దెన్ గో టు ద హాస్పిటల్. ఓకే డాక్టర్ గారు, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీ విలువైన సలహాలు సూచనలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు ది డాక్టర్ లైవ్ ప్రోగ్రామ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 TV.